హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది లాంగ్ ఎగో మేబీ జనవరిలో అనుకుంటా. అంటే విజయవాడ ఇంత చల్లగా మంచిగా జనవరిలోనే ఉంది. సో సంక్రాంతి టైంలో యాక్చువల్గా ఏంటంటే నాకు సడన్గా ఎందుకు బాగా స్టమక్ పెయిన్ వచ్చిందనమాట ప్రెగ్నెన్సీలో. సో చూపించుకుందాం, ప్లస్ అదే టైంలో సంక్రాంతి పెళ్ళైన ఫస్ట్ మంత్ వెళ్దాం అని చెప్పేసి వి హ్యాడ్ బీన్ టు విజయవాడ అనమాట. అడగండి. అడగండి నాన్న, ఇప్పుడు అడగండి. ఇందాక అడిగింది తన్నట్లేదు, డాన్స్ అక్కడ మా అమ్మ అల్లుడు కలిసి మనవాడి గురించి మాట్లాడుకుంటున్నాం. దుర్గా సంక్రాంతి వైబ్స్ అనమాట మార్నింగ్. ఆ తర్వాత మేము సినిమాకి వెళ్ళాము. చిన్నమ్మ నాయనమ్మ, ఫస్ట్ టైం నాయనమ్మ కూడా వచ్చింది. తర్వాత హనుమాన్ మూవీ అని చెప్పేసి వచ్చిందన్నమాట. సో వచ్చిన తర్వాత అంత హ్యాపీగా ఏం లేదు కానీ ఓకే. ఇంకా తర్వాత మూవీ అయిపోయింది. చూసేసిన తర్వాత హైవే మీద నుంచి, అంటే వెళ్ళిందే సెకండ్ షోకి, బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాం అనమాట. ఎవ్రీథింగ్ చేంజ్ అనిపించింది నాకైతే. అంటే ఒకప్పుడు కన్నా డెవలప్ అయింది, కానీ ఈ 5 yearsలో ముందైతే కృష్ణానంద్ దగ్గర మంగళహారతి ఇచ్చేవాళ్ళు, బ్యారేజ్ దగ్గర లైటింగ్ పెట్టేవాళ్ళు. ఇంకా ఐ డోంట్ నో, నాకేమంత ఈవెన్ కనిపించాలో కూడా అంతేం డెవలప్ అవ్వలేదు. అట్లీస్ట్ రోడ్ కూడా వేయలేదు అనిపించింది. ఈ మధ్య అంటే వేసారులేండి. సీ వాట్ ఎవర్, విజయవాడ ఈజ్ ఆల్వేస్ లవ్ ఫర్ మీ. అంటే నాకు చాలా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి చాలా తక్కువ ఉన్నా కానీ ఈ పాట ఇష్టం, బ్యారేజ్ పాట అయితే నాకు చాలా ఇష్టం. అక్కడ బొరుగులు అదంతా వేయించేసి అమ్ముతారు అనమాట. తిరుపతి వాళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల బొరుగులని వచ్చింది పేలలు. బాగుంటుంది మిక్చర్ అమ్ముతారు. చాలా చిన్నప్పుడు అలా తింటూ ఉన్నారు. చాలా అండ్ విజయవాడ అమ్మవారి ప్రసాదం పులిహార అంటే ఇష్టం లేని వాళ్ళని ఉంటారా? నేనైతే అసలు నమ్ముతారు ప్రెగ్నెన్సీ అప్పుడు జస్ట్ అలా కిందకి వెళ్ళి 9th month ప్రశాంత్ వెళ్ళి జస్ట్ పులిహార కొనుక్కొని వచ్చి పులిహార తినాలన్నమాట. ఇంకొక ప్రసాదం దద్దోజనం, ఇంకోటి ఏదో ప్రసాదం ఇస్తున్నారు. అది కూడా చాలా బాగుంది, చక్కెర పొంగల్ అనుకుంటా. చాలా బాగుంది అనమాట. అదొక స్టైల్. ఇంకా లడ్డు అంటారా, లడ్డు అంతా ఏది ఇష్టం. ఎప్పుడు నేను విజయవాడలో పులిహార పప్పు లడ్డు అనేది టేస్టే చేయలేదు, చేయాలని కూడా అనుకోలేము. ఎందుకంటే అనమాట నథింగ్. తిరుపతి లడ్డు నాకు చాలా ఇష్టం. సో ఇంకా నైట్ రైడ్ చూడండి, మా చిన్నమ్మ లవ్ బర్డ్స్ అనమాట. ఇంకా అలా మేము గొల్లగూడ వెళ్ళిపోయాము. కానీ విజయవాడ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి నైట్ టైం అలా వెళ్తే చాలా బాగుంటుంది. కానీ ఏమైందంటే జనవరి కదా, చాలా చల్లగా ఉంది. పొద్దున సాయంత్రం ఇలా మంచు కంపేస్తూ ఉంది. నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. నచ్చలేదా నీకు? రీసెంట్గా ఈ అంబేద్కర్ స్టాచ్యూ విజయవాడలో ఓపెన్ చేశారు. 206 feet. అండ్ ఇది చేయడానికి పిడబ్ల్యూ గ్రౌండ్ మొత్తం ఆక్యుపై చేస్తారు అనమాట. ఆక్యుపై చేసి 406 అండ్ క్రోస్ పెట్టి కన్స్ట్రక్ట్ చేశానంట. నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు, చూడాలి ఎలా ఉంటుంది. నందినికి పంపించాలి. నందిని ఫేవరెట్ ప్లేస్. ఇంకా మా తమ్ముడు పండగ అయిపోయిందనమాట. తను హైదరాబాద్కి బయలుదేరుతున్నాడు. ఎలా ఉంటుంది లైక్ చిన్నప్పటి నుంచి
కొడుకుల్ని పెంచి ముద్దుగా చూసుకొని వాళ్ళు చిన్నప్పటి నుంచి మా చిన్నమ్మ తేజస్ఫూర్తిని ఎప్పుడూ హాస్టల్లో వదలలేదనమాట. ఇంకే పెద్ద అయిన తర్వాత తప్పదు కదా. సో రామ్ బిఎన్వై చదువుతున్నాను అనమాట హైదరాబాద్లో. సో హీస్ గోయింగ్. సో ఇట్ ఫీల్స్ సో బ్యాడ్ కదా అట్లా వెళ్తూ ఉంటే. సో అలా ఆశీర్వాదం తీసుకొని సో హీ స్టార్టెడ్ అండ్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం అనమాట. నాకు మా తమ్ముడు అవుతుంటేనే అలా అనిపించింది. వాడు హైదరాబాద్ కాబట్టి వస్తూ వెళ్తూ ఉంటారు. నేను ఎందుకు రాలను అన్న బిజీయా? ప్రెగ్నెన్సీలో అసలు ఇంకా నయ్యం ఎండింగ్లో వంగద్దన్నా కానీ నేనైతే అలా ముగ్గేసేదాన్ని ఇంటి ముందు. ఇంక నేను వచ్చినప్పుడు నేను అలా ముగ్గేసాను అనమాట. ఆ తర్వాత నుంచి ఏమంటారు 3 months ఏమో ఇంకా వంగకూడదు, ఏం చేయకూడదు అని చెప్పినప్పటి నుంచి నేను చాలా మిస్ అయ్యాను అనమాట ముగ్గేయడం అన్నీ. అంటే ఎక్కువ వేసేదాన్ని కాదు, కానీ మా ఇంటి ముందు చిన్నప్పటి నుంచి ముగ్గేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అని ముగ్గులేని రావు, వచ్చేది ఆ ముగ్గు. సి వాట్ ఎవర్. సో 8th month అనుకుంటా అప్పుడు ఇంకా అలా. కానీ ఇంకా 8th month దాకా కాళ్ళు వాయలేదు అనమాట. కానీ 9th month ఎండింగ్లో కాళ్ళు బీభత్సంగా ఉబ్బిపోయినాయి. అండ్ ఈ స్కూటీ నేను బెల్గాం నుంచి ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. ఫస్ట్ స్కూటీ నేను కొనుక్కున్నా 19,000 పెట్టి, సెకండ్ హ్యాండ్. కానీ బెస్ట్ స్కూటీ అనిపిస్తుంది నాకైతే. ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్. చాలా ఇయర్స్ అయింది, ఇంకా పనిచేస్తుంది బాగానే. బ్యాడ్. సో అలా ఇంకా కూర్చొని ముగ్గేసాను. నేను రేర్గా కొన్ని పనులు చేస్తాను, దాంట్లో ముగ్గేయడం అవడం అనమాట. అది మా ఇంటి ముందు అయితేనే, అండ్ అదే ముగ్గేస్తా ఇప్పుడు. యా బట్ బాగుంటుంది కదా. అసలు నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి ఇంకొక వీడియో చేయాలన్నమాట నీట్గా కూర్చొని. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ చిన్న చిన్న మెమరీస్ అన్నమాట. అంటే ఏమో తెలీదు, క్యాప్చర్ చేయాలనిపించింది నాకైతే. సో అలా మేము జనవరిలో ఎండింగ్లో, జనవరి స్టార్టింగ్లో సంక్రాంతికి అలాగా ఇక్కడికి వచ్చాము. వచ్చిన దగ్గర నుంచి డాక్టర్ చెప్పారు ఇక్కడే అంటే ఎక్కడ ఉన్నా అక్కడే ఉండండి, ట్రావెల్ చేయొద్దు, ఉమ్మనీరు ఎక్కువ ఉంది అది ఇది అన్నారు. సో ఇంకప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. నేను అన్ని రోజులు ఉంటాను అనుకోలేదు అనమాట. యాక్చువల్గా వచ్చి వెళ్ళిపోతాను వెంటనే బెల్గాం అనుకున్నట్టు వచ్చాను. సో దీస్ ఆర్ లిటిల్ మెమరీస్ అనమాట. కిరణ్ నన్ను చూడడానికి వచ్చినప్పుడు విజయవాడ స్ట్రీట్ ఫుడ్, విజయవాడ నాకు కూడా పెట్టకుండా తింటాడు అనమాట. ఇదేమో ఎగ్ బోండా, ఇంకా నందిని ఇడ్లీ తింటుంది, తర్వాత పునుగులు అనమాట. సో విజయవాడ వచ్చాను, పునుగులు తినాలి కంపల్సరీగా. ఇంకా విజయవాడ నుంచి కన్నించాలి వెళ్ళిపోతున్నాను అనమాట. అండ్ నందిని చిల్లా